దాన్ని చెట్లకు అదో మన ఏరియాలో అట్లాగే చేసేది నేనే కవర్ చేసా, కొన్ని వందల స్టోరీలు కవర్ చేసి ఉంటా. అక్కడగా పరిశ్రమలు ఉన్నది అటు తెలంగాణలోనూ చేసి ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ చేశా. అంటే ఒకటిసారి నిజంగా ఇలా పట్టించుకుంటే చాలా పరిశ్రమలే పెట్టలేరు. అదే అంటున్నాను, చాలా మూసేయాలి. ఎందుకంటే మా గోదావరి జిల్లాలో మీకు వినే ఉంటారు, కడియం దగ్గర పేపర్ మిల్లు ఇలా కొన్ని ఉంటాయి. అవన్నీ పంట కాలువకు అనుసంధానమైన కాలువల్లోకి వ్యర్థాలు వదిలేస్తారు. గతంలో నేను కూడా చాలా వార్తలు రాసాను అప్పట్లో. దానికి అదే కదా ఉన్నటువంటి పంట పొలాలు నాశనం అవుతాయా లేదా? అదే కదా. అవును, అసలు కోనసీమ అంటే పచ్చటి పొలాలు, కానీ కాస్త చేపల చెరువులు మారిపోయినాయి. ఎందుకు మారిపోయినాయి? మనుషులు దొరకట్లేదు, పెట్టుబడి పెట్టాలి. చేపల చెరువు అయితే ఒకసారి పడేస్తే 2 ఏళ్ల పాటు సరుకు వస్తుంది, అంతే కదా. సింపుల్ లాజిక్ అది. మళ్ళీ నీళ్లు తెస్తారు, మళ్ళీ పోసుకుంటారు. పని తక్కువ, ఆదాయం ఎక్కువ. కూర్చుని మందు కొడతా వాడేంటి ఈడేంటి అని మాట్లాడుకోవచ్చు. ఇదైతే వ్యవసాయం అయితే 6 నెలల పాటు తిప్పలబడాలి. ఇప్పుడు ఆయన శాఖ అది. ఇక్కడ మిగతా మంత్రులు వచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కందులు దుర్గేష్ ఏం చేయగలుగుతున్నాడు? సినిమాటోగ్రఫీ మంత్రి ఏం చేయగలుగుతున్నాడు? మూసివేసిన సినిమా థియేటర్ గురించి అప్పట్లో జగన్ సినిమా వాళ్ళని పిలిచిన టైంలో పెద్ద స్టోరీలు రాశారు. వాస్తవంగా ఎప్పటి నుంచో మూతపడుతున్నాయి నాకు తెలిసి. నేను ఈనాడులో పనిచేసే రోజుల్లో ఈటీవీకి అప్పుడే స్టార్టింగ్ టైం, ఆంధ్రావని స్టార్టింగ్ టైం. నా మొట్టమొదటి వార్త ఏంటంటే విజయవాడ